హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఎయిర్ కూలర్లో మనకు స్విమ్మింగ్ పనిచేయడం లేదు. అటు ఇటు మనకు గాలి వస్తుంది కదా, అది పనిచేయడం లేదు. చెక్ చేశానండి, మనకు స్విచ్ ప్రాబ్లం ఉంది. ఎలా చెక్ చేయాలో చూపిస్తాను మీకు. ఇటువంటి కూలర్ మీరు వాడుతూ ఉంటే ఈజీగా తెలుసుకోండి. మీరు కనెక్షన్ మనం చూడండి, ఇక్కడ కాలిపోయింది కదా ఈ స్విచ్, మనం వేరే స్విచ్ మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మీకు స్విమ్మింగ్ ప్రాబ్లం ఉంటే ఆ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకు వైర్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ స్విచ్లు మనకు 1, 2, 3. ఇది వచ్చి మనకు ఫ్యాన్ మోటార్స్, ఇది స్విచ్, ఇది ఇక్కడ స్విచ్ కంట్రోల్. ఇక్కడ మధ్యలో వచ్చి మనకు పంప్ మోటార్ది, లాస్ట్ ఇది వచ్చి మనకు వచ్చి సిమ్ మోటార్ది. ఈ సిమ్ మోటార్ది మనకు ఇక్కడ వైర్లు ఉంటాయి, చెక్ చేసుకోవాలా. ఇది సిమ్ మోటార్ మనకి ఉంటుంది కదా, అటు ఇటు తిరిగేది ఇది, ఓకేనా. ఇది సిమ్ మోటార్ మనది. చూడండి కనెక్షన్ చూడండి, ఇక్కడ 2 వైర్లు ఉంటాయి మనకు, ఒకటి బ్లూ వైర్, ఒకటి ఎల్లో వైర్ ఉంది. ఎల్లో వైర్ వచ్చి చూడండి మనకు ఇక్కడ న్యూట్రల్లో పోయింది. ఇక్కడ ఇది న్యూట్రల్, ఇక్కడ ఎల్లో వైర్ ఉంది కదా, ఇది న్యూట్రల్ వైర్లు. అంటే మనకు 3 మోటార్లు తీసుకోండి. ఈ పంప్ మోటార్ది, ఈ మెయిన్ ఫ్యాన్ది, ఇంక మనకు ఈ బయట నుంచి న్యూట్రల్ వైరు అన్ని, ఇక్కడ న్యూట్రల్ అన్నీ కలుస్తాయండి. ఈ 4 వైర్లు ఇవి మొత్తం, ఓకేనా. ఇక్కడ మనకు ఫేస్ కంట్రోల్ కదా, ఈ ఫేస్ కంట్రోల్ చూడండి, ఇక్కడ బ్లూ వైర్ ఉంది కదా, ఇది స్విమ్మింగ్ మోటార్ది బ్లూ వైరు. ఈ బ్లూ వైర్ ఇక్కడ ఇచ్చిన్నారు, అంటే ఈ లాస్ట్ స్విచ్ మన స్విమ్మింగ్ది. చెక్ చేసి చూపిస్తారు చూడండి ఫ్రెండ్. ఇప్పుడు స్విచ్ వేస్తుంది మనం, ఇప్పుడు కరెంట్ స్విచ్ ఆన్ చేస్తున్నాం, ప్లగ్ పెట్టి చూడండి. ఇక్కడ మనకు కరెంట్ పాస్ అవుతుందా, ఈ విధంగా మనకు కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే కరెంట్ ఏమో దీనికి పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి స్విచ్ మనం ఆన్ చేసినంటే దీంట్లో పాస్ అవ్వాలి, లేదా ఇక్కడైనా మనకు 3 ఉంటాయి స్విచ్ కంట్రోల్స్. దేంట్లో పాస్ అవ్వడం లేదు, చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం కనెక్షన్ మారుద్దాం, స్విచ్ మారుద్దాం. ఒకటి మార్చాను, రాలేదు, సప్లై రాలేదు. ఇంకోటి తిప్పుదాం, ఇంకోటి తిప్పినాను, ఏది మనకు పెట్టినా కూడా సప్లై చూపించడం లేదు టెస్టర్లో. ఓకే, ఇంకోటి తిప్పాను, రాలేదు. ఏడైతే వస్తుంది మనకు, ఓకేనా. సప్లై మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ పాస్ కావడం లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఇస్తే మనకు మీరు కూలర్ ఆన్ చేసిన వెంటనే మీకు ఈ వైర్ తీసుకొచ్చి, బ్లూ వైర్ తీసుకొచ్చి ఈ గ్రీన్ వైర్కి ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా పనిచేస్తూనే ఉంటుంది, ఓకేనా. అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు స్విచ్ కంట్రోల్ కావాలనుకోండి, చూడండి ఈ వైర్ తీసుకెళ్ళి మీరు ఈ పంప్ మోటార్లో అయినా ఇవ్వచ్చు, ఇక్కడ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఫ్యాన్ మోటార్లు కూడా ఇవ్వచ్చు. నేనైతే ఫ్యాన్ మోటార్లో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే మనకు మనకు స్పీడ్ ఉంటుంది, ఫ్యాన్ 2వ స్పీడు, దానికి ఇస్తున్నానండి. ఓకే, ఒకసారి మీకు స్విమ్మింగ్ పని చేస్తుంది లేదా చూపిస్తాను చూడండి. ఇది పని చేయలేదు కదా, ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ చేస్తాను చూడండి. డైరెక్ట్ చేస్తే పని చేస్తాను చూడండి. కటింగ్ పడుతుంది ఈ విధంగా, మీరు చేయకండి, జాగ్రత్త చేయాలి చేస్తాం కూడా, ఓకేనా. ఈ విధంగా తగిలించాను చూడండి. స్విమ్మింగ్ మోటార్ మనకు పనిచేస్తుంది చూడండి. మోటార్ పనిచేస్తాడా, ఈ విధంగా పనిచేస్తుంది మనకు స్విమ్మింగ్ మోటారు. ఓకేనా, డైరెక్ట్ చేసినప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ కంట్రోల్ మారుద్దాం. 2వ స్పీడ్ అంటే మనం చూడండి బ్లాక్ వైర్ ఉంటుంది, ఓకే. మన కూలర్లో వచ్చి మన ఫ్యాన్ మోటార్లో వచ్చి మనకు రెడ్, వైట్, బ్లాక్ ఈ విధంగా 3 వస్తాయి మనకు. దీనిలో నేను వైట్లో ఇస్తున్నాను. వైట్ లైన్ ఇవ్వచ్చు, బ్లాక్ లైన్ ఇవ్వచ్చు, చూద్దాం దేనికోదానికి ఇస్తాను. ఫస్ట్ మనం ప్లగ్ తీసేయాలా సేఫ్టీగా. ఓకే, ఈ వైర్ తీసేద్దాం. సప్లై తీసేసాను, ఈ బ్లూ వైర్ తీసేసాను. ఈ బ్లూ వైర్ మనం దీన్ని తీసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ నేను వైట్ వైర్కి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ సిమ్ మోటార్ వైర్ మనం తీసుకొని ఇక్కడ వైట్ వైర్కి ఇక్కడ కొంచెం మనకు వైర్ కొంచెం బాగుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇది మనకు కరెక్ట్గా తెలియదు, 1, 2, 3 ఏది స్పీడ్ తెలియదు. దేనికో దానికి ఇచ్చేద్దాం. మనకు మోటార్ అయితే పనిచేస్తుంది. ఈ విధంగా జాయిన్ చేసేయండి, చుట్టేయండి. ఓకే, వైర్ ఇచ్చేసాను. దీన్ని కొంచెం అది పెట్టేద్దాం, అంతే. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, ప్లగ్ పెట్టేసిన తర్వాత బోర్డులో స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఫ్యాన్ మోటార్ ఆన్ చేసిందంటే స్విమ్మింగ్ పనిచేస్తుందా, సిమ్ పనిచేస్తుంది. 2లో ఇచ్చేసాను, 3 ఇది. ఓకే, ఈ విధంగా మనం ఏదో ఒక వైర్ మీరు మోటార్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు 3 ఫేసుల్లో మనకు ఇది కంటిన్యూగా పనిచేస్తుంది. అంటే మనకు 2లో 1లో పని చేయాలంటే అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇది పనిచేస్తుంది. అంటే మనం డైరెక్ట్గా ఇచ్చేసినట్టే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు, డైరెక్ట్గా పనిచేస్తుంది, ఓకేనా. చూడండి పనిచేస్తుంది చూడండి. ఇప్పుడు ఓకేనా, స్విమ్మింగ్ చూడండి, స్విమ్మింగ్ పనిచేస్తుంది. ఈ విధంగా తిరుగుతుంది అటు ఇటు. ఇది స్విమ్మింగ్ ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు మీరు.
ఓకే ఓకే. ఈ విధంగా తీసేసిన తర్వాత మనం యాస్టిస్గా పైప్ని చూడండి, ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్లో మనం ఈ పైప్ని సెట్ చేసేయాలా. ఈ విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ డోర్ ఉంది కదా, డోర్ని మనం కరెక్ట్గా గాల్లో సెట్ చేసేయాలా. అంతే, డోర్ క్లోజ్ చేసి స్క్రూలు వేసేసి సరిపోతుంది. అంతే, రిపేర్ అయిపోయింది. ఇక డోర్ క్లోజ్ చేసేయండి స్క్రూలు. ఇంకోటి చూడండి, మనకు స్విమ్మింగ్ మోటార్ మనకు పనిచేయలేదు కదా, అటు ఇటు తిరిగి గాలిది, అది కూడా ఈ విధంగా మనం స్విచ్కి పోయినా వైర్కి పోయినా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అది కూడా అన్ని రిపేర్ చేశారండి, కూలర్కి సంబంధించి అన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చేటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటెడ్ వస్తుంది ఇంకా సైకిల్స్ అందరూ. బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.